సంబంధం లేదు. పూజకు వీళ్ళని పిలిచిందే ధాన్యలక్ష్మి. మీరంతా వెళ్ళి ధాన్యలక్ష్మిని అడగండి అని చెప్పి అంటుంది. అప్పుడు అపర్ణ ధాన్యలక్ష్మి వంక చూస్తుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే నేనేం చేయలేదు అన్నట్టుగా రుద్రాణి వంక చూస్తుంది. ఇక రుద్రాణి ధాన్యలక్ష్మి ఇద్దరూ కలిసి ఇదంతా చేశారు అని చెప్పి అపర్ణకు అర్థమవుతుంది. ఇక అపర్ణ ధాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి, చూడు ధాన్యలక్ష్మి, నేనెప్పుడు నిన్ను పరాయిదానిలాగా చూడలేదు. నువ్వు నా తోడబుట్టిన చెల్లివనే అనుకున్నాను. నువ్వు నా తోటికోడలు అయినప్పటికీ కూడా నువ్వు ఎన్ని రకాలుగా ఎన్ని తప్పులు చేసినా కూడా నేను ఇప్పటి వరకు ఏం మాట్లాడలేదు. ఇప్పుడు చేసింది మాత్రం చాలా తప్పు. ఒక తల్లిని ఈ విధంగా అవమానిస్తే ఎంత బాధగా ఉంటుందో నీకు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నువ్వు ఒక ఆడదానివే కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దానికి ధాన్యలక్ష్మి, వాళ్ళు అన్నదానిలో తప్పే ఉందక్క. వాళ్ళు అన్నదంతా కూడా నిజమే కదా. ఈ కనకమే కదా తన ముగ్గురు కూతుర్లని ఎలాగైనా సరే మన ఇంటి కోడళ్ళని చేయాలని ప్లాన్ చేసి ఇదంతా చేసింది. నా కొడుకుని ట్రాప్ చేసింది. నా కొడుక్కి తన చిన్న కూతుర్ని ఇచ్చి మరీ అంటకట్టింది. వాళ్ళిద్దరి పెళ్ళి ఎలా అన్నా జరగని, నా కొడుకుది మాత్రం పక్కాగా ప్లాన్ అని అర్థమైపోతుంది కదా అని చెప్పి ధాన్యలక్ష్మి అంటుంది. ధాన్యలక్ష్మి అలా అనడంతో అపర్ణ అయితే ఒక్కసారిగా ధాన్యలక్ష్మి చెంప పగలగొడుతుంది. ఇక ధాన్యలక్ష్మి అయితే నేను అన్నదానిలో తప్పేముందని మీరు నన్ను ఇలా కొట్టారు అని చెప్పి అంటుంది. ఇక అపర్ణ అప్పుడు అందరి ముందు కూడా కనకం ఏదైతే చేసిందో తను ప్రమేయం లేకుండా జరిగింది. ఇదంతా కూడా ఆ భగవంతుని నిర్ణయం. ఇది అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా ఇది నిజం అని చెప్పి అంటుంది. ఇక అప్పుడే ఇంద్రాణి సీతారామయ్య అక్కడికి వచ్చి, చూడమ్మా ధనలక్ష్మి, మీ అక్క నిన్ను కొట్టింది అని చెప్పి బాధపడకు. తన మనసులో ఏదైతే బాధ ఉందో అది నువ్వు అర్థం చేసుకోలేవు. ఇప్పటి వరకు కూడా కావ్యని తన కోడలుగా అర్థం చేసుకోకుండా తను ఎన్నైతే హింసలు పెట్టిందో అది నీ కోడలకు ఉండకూడదు అని చెప్పి తను కోరుకుంటుంది. తను చేసిన తప్పు నువ్వు చెయ్యకూడదు అని చెప్పి నీకు అర్థమయ్యేలా చెప్పాలని చూస్తుంది. కానీ నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. దయచేసి అపర్ణ మాటలు అర్థం చేసుకో. అప్పుడు ఇంద్రాణి కల్పించుకొని, చూడు ధాన్యలక్ష్మి, అపర్ణ నువ్వు మా ఇద్దరికి కోడళ్ళైనా కూడా మా కూతుళ్ళ లెక్కనే. మీరు ఏనాడు కూడా కంటతడి పెట్టుకుంటే మేము చూడలేం. మీరిద్దరూ సంతోషంగా ఉంటేనే మా ఇల్లు ఇలా సిరి సంపదలతో ఐశ్వర్యాలతో నిండిపోయి ఉంటుంది. మీరిద్దరూ ఈ ఇంటికి రెండు కళ్ళ లాంటి వాళ్ళు అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇక అప్పుడే అపర్ణ ధాన్యలక్ష్మి దగ్గరకు వచ్చి తన చెయ్యి పట్టుకొని, చూడు ధన్యలక్ష్మి, నువ్వు నా చెల్లివి. దయచేసి నా మాటలు అర్థం చేసుకో. అప్పు తన ప్రమేయం లేకుండా నీ ఇంటి కోడలైంది. వాళ్ళిద్దరూ నిజంగా మనస్ఫూర్తిగా ఒకళ్ళని ఒకళ్ళు ఇష్టపడ్డారు. కావ్యరాజ్ పెళ్ళి ఎలా జరిగిందో నీకు తెలుసు. స్వప్న రాహుళ్ల పెళ్ళి ఎలా జరిగిందో నీకు తెలుసు. కానీ ఇది మాత్రం స్వచ్ఛమైన ప్రేమ. వాళ్ళిద్దరూ నిజంగానే ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు. వాళ్ళ ప్రేమని అర్థం చేసుకో అని చెప్పేసి అపర్ణ ధాన్యలక్ష్మికి చెప్తుంది. అప్పుడు ధాన్యలక్ష్మి, అవునక్క, నన్ను క్షమించు. నేను ఇప్పటి వరకు కూడా ఈ రుద్రాణి మాటలు విని అంతా కూడా తను చెప్పింది నిజమనుకున్నాను. కానీ నా కొడుకు మనసుని ఇప్పటి వరకు అర్థం చేసుకోలేకపోయాను అని చెప్పేసి ధాన్యలక్ష్మి బాధపడుతుంది. ఇక వెంటనే అప్పు దగ్గరకు వెళ్ళి, చూడప్పు, నువ్వంటే నాకు ఇష్టం లేదు. కానీ ముందు ముందు నేను నిన్ను ఇష్టపడతాను. నిన్ను అర్థం చేసుకుంటాను. నా కొడుకు నీలో ఏం చూసి ప్రేమించాడో నాకు తెలీదు. నువ్వు మాత్రం నాకు నచ్చిన కోడలుగా ఉండు. మనమిద్దరం ఎప్పుడు ఒకటే పార్టీ అని చెప్పి అప్పు చేయి పట్టుకుంటుంది. ఇక ఇంట్లో అందరూ కూడా చాలా సంతోషపడతారు. అప్పుడే సీతారామయ్య రుద్రాణి దగ్గరకు వచ్చి, చూడు, నువ్వు ఎన్ని సమస్యల్లో ఉన్నా ఇబ్బంది పడకూడదు. ఒక ఆడబిడ్డను అలా రోడ్డు మీద వదిలేయకూడదు. నా కూతురుగా చూసుకుంటాను అని నీ కన్న తండ్రికి మాట ఇచ్చాను కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం ఇన్నాళ్ళు నువ్వేం చేస్తున్నా సహిస్తూ వచ్చాను. నీ బిడ్డకు కూడా ఈ ఇంటిలో మనవడి స్థానం ఇచ్చాను, ఈ ఇంటి వారసుడి స్థానం ఇచ్చాను. అయినా కూడా నువ్వు అదంతా నిలబెట్టుకోలేకపోయావు. ఇప్పుడు నా కుటుంబాన్ని విడదీయాలని చూసావు. నా బిడ్డల మధ్య చీలిక తీసుకొచ్చావు. నీలాంటిది ఎక్కడ ఉన్నా కూడా అక్కడ పచ్చగడ్డి కూడా బొగ్గుమంటుంది. నువ్వు మాత్రం ఇంట్లో ఉండడానికి వీల్లేదు. ఇంటి నుంచి బయటకు వెళ్ళిపో అని చెప్పి సీతారామయ్య రుద్రాణిని చెప్పి అంటూ ఉంటాడు. ఇక రుద్రాణి అయితే, నేనెందుకు వెళ్ళాలి నాన్న? ఈ ఇంట్లో నాకు కూడా హక్కు ఉంది. ఈ ఇంటికి నా బిడ్డ కూడా వారసుడే. నువ్వే కదా మాటిచ్చావు. ఇప్పుడు నన్ను ఎందుకు వెళ్ళిపోమంటున్నావు? బయటదాన్ని ఎందుకు అంటున్నావు అని చెప్పి అంటూ ఉంటుంది. అప్పుడే ఇంద్రాణి అక్కడికి వచ్చి, చూడు రుద్రాణి, ఇక నువ్వు ఆ మాటలేమీ మాట్లాడద్దు, ఆ కలలేమీ కనద్దు అని చెప్పి అంటుంది. అప్పుడే సీతారామయ్య, నాతో పాటు స్వప్న, రాహుల్ అందరూ కూడా వచ్చేస్తున్నారు కదా, అయితే మేము వెళ్ళిపోతాం, మా వాట మాకు ఇచ్చేయండి అంటుంది. అప్పుడే సీతారామయ్య రుద్రాణి చెంప పగలగొట్టి, ఆస్తులు పాస్తుల కోసం ఎంతకైనా దిగజారుతావని నాకు ఇప్పుడు అర్థమైంది. నీలాంటి దానికి ఒక్క రూపాయి కూడా ఇచ్చేది లేదు. ఒక్క చిల్లిగవ్వ కూడా నేను ఇవ్వను. ముందు ఇంటి నుంచి కట్టుబట్టలతో బయటకు వెళ్ళిపో అని చెప్పి రుద్రాణి బయటికి గెంటేస్తారు. ఇక స్వప్న రాహుల్ వంక చూస్తుంది రుద్రాణి. రాహుల్ అయితే, ఏం జరుగుతుంది, ఏంటి మమ్మీ, ఏంటి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అప్పుడే సీతారామయ్య, నువ్వు
ఈ ఇంట్లో సంతోషంగా ఉంటావు. నీ తల్లితో ఉంటే ఎప్పటికైనా సరే నాశనమైపోతావు. నువ్వు ఈ ఇంట్లో ఉంటావో బయటికి వెళ్ళిపోతావో నిర్ణయం తీసుకో అంటాడు. అప్పుడు రాహుల్ అయితే కదలకుండా ఇంటి లోపల నుంచుని ఉంటాడు. ఇక అది చూసిన స్వప్న, చూసావు కదా, నీ బుద్ధే నీ కొడుకుది కూడా. ఇప్పటికైనా అర్థమైందా నీ స్వార్థం ఎంత పని చేసిందో అని చెప్పి అంటుంది. అప్పుడు రుద్రాణి ఏడ్చుకుంటూ అక్కడి నుంచి బయటకు వెళ్ళి నుంచొని ఆ ఇంటి వంక చూస్తూ ఉంటుంది. రాహుల్ అయితే ఎలాగైనా సరే నిన్ను ఇంట్లోకి తీసుకొస్తాను మమ్మీ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక అప్పు ఇంకా కళ్యాణ్ ఇద్దరు కూడా కుటుంబంలో ఉన్నటువంటి అందరి ఆశీర్వాదాలు తీసుకొని ఆ ఇంట్లో చాలా హ్యాపీగా ఉంటూ ఉంటారు. కావ్యరాజులు ఇద్దరు కూడా వాళ్ళని చూసి చాలా సంతోషపడతారు. ఈ విధంగా బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో జరగబోతుందండి. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.